పోలింగ్ మొదలైంది. మందకొడిగా సాగుతుందా? పూర్తి స్థాయిలో కాసేపట్లో అప్డేట్స్ రాబోతున్నాయి. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. ఎస్ 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 దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మహబూబ్ నగర్ నుంచి అక్కడ పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ప్రదీప్. ఎస్ ప్రదీప్, చెప్పండి. చాలా కీలకంగా ఉన్నటువంటి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఎలా మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి. సో వీవీప్యాట్లకు కానీ లేకపోతే మాక్ పోలింగ్లో సో పూర్తి స్థాయిలో ఎలాగా వినియోగించారు ఏజెంట్ల సమక్షంలో, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓటర్లు వస్తున్నారా? రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలు ఇప్పుడే పోలింగ్ సంబంధించి ఇప్పుడే ప్రారంభమని చెప్పొచ్చు. ఇప్పుడే మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు బ్రిలియంట్ స్కూల్ అంటే 113వ పోలింగ్ బూత్ నంబర్ 113లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిల్లా వంశీచంద్రెడ్డి తమ దంపతులు ఇద్దరు కలిసి ఈ రోజు బ్రిలియంట్ ఏదైతే 113వ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో అనంతరం వెంబడే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిని డికేఆర్ ను కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడికక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇప్పుడే కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే పోలింగ్ మొదలైందని కూడా చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలైతే చేపట్టారు. అయితే కొద్దిగా ఉదయం నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుండటంతో కొంత పోలింగ్ కేంద్రాలకు ఏదైతే ప్రజలు మెల్లగా వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ సంబంధించి 1937 పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు పార్లమెంట్ కి సంబంధించి 2057 నాగర్ కర్నూలు పార్లమెంట్ కి సంబంధించి పోలింగ్ బూత్ల వద్ద అధికారులు పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల ఫుటేజ్ లో ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తిగా సాగనుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎండలున్న నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపట్టారు. మరోవైపు ఎటువంటి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు అయితే పోలీసులు తీసుకున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ప్రశాంత వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సాగే విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ఏదైతే నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లోని అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట బల్మూరు మండలం మైలారంలో గ్రామస్తులు ఓటు హక్కును ఓట్లను అయితే బహిష్కరించిన నేపథ్యం అయితే ఉంది. ఏదైతే తమ గ్రామానికి సంబంధించి మైనింగ్ అంటే గ్రామానికి ఆనుకొని ఉన్న గుట్ట వద్ద మైనింగ్ అధికారులు మైనింగ్ చేస్తున్నారు, అది ఆపాలంటూ కూడా గతంలో కూడా ధర్నాలు చేసిన నేపథ్యంలో ఈ రోజు గ్రామస్తులు అయితే ఓట్లను బహిష్కరించిన నేపథ్యం అయితే ఉంది. అధికారులు పోలీసులు వారిని సంజాయించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడే దీనికి సంబంధించి ఒక్కొక్కరి ప్రజలు వర్షం పడుతుండటంతో మెల్లగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేందుకు కూడా ఏర్పాటు అధికారులు చేసిన నేపథ్యంలో ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే సిద్ధమయ్యారని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కూడా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. రాజశేఖర్, అంటే మహబూబ్ నగర్ కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా వరకు వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రాంతం నుంచి ఓటర్లు బహిష్కరించారు ఓటు వేయమని, సో ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి నచ్చజెప్పి ఓట్లు వేయించే దిశగా ఏమైనా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇప్పటికైతే మైలారం గ్రామానికి సంబంధించి ఆర్డీఓ కానీ, అటు కలెక్టర్ కానీ, ఇటు జాయింట్ కలెక్టర్ కానీ, ఎన్నికల ప్రత్యేక అధికారి అక్కడికి ఆ గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులతో చర్చించి ఏదైతే గ్రామస్తులు కోరుకుంటున్న మైనింగ్ కూడా పై అధికారులకు ప్రభుత్వానికి విన్నవించి ఏదైతే తమ సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా చెప్పి ఓట్లను అయితే వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కూడా మనకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఓట్లను అయితే ఓట్లను వేయించాలనే లక్ష్యంతో కూడా అధికారులు ఇప్పుడే బయలుదేరని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా గ్రామస్తులను ఏదైతే దీనికి సంబంధించి గ్రామస్తులతో మాట్లాడేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద జిల్లాలో ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం వెలిగించుకునేందుకైతే ఏర్పాట్లు చేశారని కూడా మనం చెప్పొచ్చు. రాశి
రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. అది ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ప్రధానంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే ఒక ప్రాంతం నుంచి ఓటు వేయమని బహిష్కరించినటువంటి పరిస్థితి. సో వారు కూడా ఓటు వేయాలని కోరుకుందాం, ఓటు మన హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి, సామాజిక బాధ్యత. సో అక్కడ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఇక ముందుగా పలు చోట్ల మాక్ పోలింగ్ ప్రారంభించారు. ఇక ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల పనితీరును పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తంగా 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ఇక 2,557 మంది ట్రాన్స్జెండర్స్ ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటే